స్విగ్గీ అనేది ఎలా ఒక చిన్న స్టార్టప్గా మొదలై భారతదేశంలోని అతిపెద్ద ఫుడ్ డెలివరీ జెయింట్గా మారిందో తెలుసా? ఇది స్విగ్గీ గొప్ప కథ. స్టార్టప్ ఎంట్రప్రెన్యూర్కి స్వాగతం. ఇక్కడ బిజినెస్ల స్ఫూర్తిదాయకమైన కథలను మేము మీకు అందిస్తాం. మరిన్ని అద్భుతమైన స్టార్టప్ కథల కోసం లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఫౌండర్స్: శ్రీహర్ష మజేటి, నందన్ రెడ్డి, రాహుల్ జైమిని కలిసి 2014లో స్విగ్గీని స్థాపించారు. సమస్య: భారతదేశంలో నమ్మకమైన మరియు టెక్నాలజీ ఆధారిత ఫుడ్ డెలివరీ సేవలు లేవు. మొదటి సవాళ్లు: బెంగళూరులో ప్రయోగాత్మకంగా ప్రారంభమైంది. రెస్టారెంట్లతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం, లాజిస్టిక్స్ ఏర్పాటు చేయడం కష్టమైంది. ముఖ్యమైన మైలురాళ్లు: హైపర్ లోకల్ డెలివరీపై దృష్టి పెట్టారు. మొదటి 2 ఏళ్లలోనే వేల కొద్దీ రెస్టారెంట్లతో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. ఫండింగ్ విజయాలు: యాక్సెల్ పార్ట్నర్స్ మరియు సాఫ్ పార్ట్నర్స్ నుండి మొదటి పెట్టుబడులు వచ్చాయి. సిరీస్ ఏ, బి ఫండింగ్ రౌండ్ల ద్వారా భారీ పెట్టుబడులు పొందారు. టెక్ ఇన్నోవేషన్స్: రియల్ టైమ్ ఆర్డర్ ట్రాకింగ్, పర్సనలైజ్డ్ రికమెండేషన్లు తీసుకువచ్చారు. కస్టమర్ ఫోకస్: ఆఫర్లు, లాయల్టీ ప్రోగ్రామ్, స్విగ్గీ సూపర్, 24 గంటలు డెలివరీ లాంటి సేవలు అందించారు. పాండమిక్ బూమ్: కోవిడ్ సమయంలో నిత్యవసర వస్తువుల డెలివరీకి మార్పు చూపారు. జొమాటో, ఊబర్ ఈట్స్ వంటి కంపెనీలతో గట్టి పోటీ ఎదురైంది. డెలివరీ పార్ట్నర్ల సమస్యలు, ఆపరేషనల్ ఖర్చులు ఇబ్బంది పెట్టాయి. 2020లో ఊబర్ ఈట్స్ను స్విగ్గీ సొంతం చేసుకుంది. 500 నగరాలలో పనిచేస్తున్న $1 బిలియన్ కంపెనీగా స్విగ్గీ ఎదిగింది. ఇన్స్టామార్ట్ ద్వారా గ్రాసరీ డెలివరీ, జీనీ ద్వారా ఇతర సర్వీసులు ప్రారంభించారు. లాభదాయకతకు దారి చూపిస్తూ టెక్నాలజీ అభివృద్ధిపై దృష్టి పెట్టారు. రీక్యాప్: స్విగ్గీ కథ స్పష్టంగా చూపిస్తుంది. ఇన్నోవేషన్, పట్టుదల, కస్టమర్ ఫోకస్ ఉంటే ఏదైనా సాధ్యమే. మీకు స్విగ్గీ మీద అభిమానమైన ఆహారం ఏది? కామెంట్స్లో తెలపండి. మరిన్ని కథల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.